ఉత్తరప్రదేశ్లో ఓ విద్యార్థినిని ఉన్నత చదువులు చదివించటం కోసం ఓ గ్రామమంతా ఏకమైంది. ఉత్తరప్రదేశ్లోని టిటోడా అనే కుగ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన అతుల్ కుమార్ కష్టపడి చదివే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాడు. జార్ఖండ్లోని ధన్బాద్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. సీటు ఖరారు కోసం ముందస్తుగా 17,500 మొత్తాన్ని కట్టాల్సి రాగా వస్త్ర పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న అతని తండ్రి రాజేంద్రకు అంత చెల్లించే స్తోమత లేదు. దీంతో అతని నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్తులు విరాళాలు వేసుకుని ఆ మొత్తం సమకూర్చారు. ఈలోపు ఫీజు గడువు ముంచుకు వచ్చింది. జూన్ 24 లోపు ఫీజు కట్టాల్సి ఉండగా చివరి రోజుల్లో సాంకేతిక కారణాలతో ధన్బాద్ ఐఐటీ ఆన్లైన్ పోర్టల్ పనిచేయక ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారడంతో తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించిన కారణంగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని కోర్టు సూచించింది. అనంతరం మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా విచారణ నెమ్మదించడంతో చివరకు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే ఈ వ్యవహారంపై గ్రామస్తుల అండతో గత 3 నెలలుగా కింది కోర్టుల్లో న్యాయ పోరాటం చేసిన అతుల్ కుమార్ చివరి ఆశగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సాధ్యమైనంత వరకు అతుల్కు సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఐఐటీ మద్రాస్కు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఒకప్పుడు విద్యార్థి ఫీజు చెల్లింపుకు విరాళాలు పోగు చేసిన ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు సాంకేతిక కారణాలతో ఆగిన అతడి ఐఐటీ ప్రవేశం కేసులో సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. మరోవైపు అతుల్ సోదరులు కూడా చదువుల్లో మేటి. జేఈఈలో మంచి ర్యాంకులతో ఒకరు ఐఐటీ ఖరగ్పూర్, మరొకరు ఎస్ఐటీ హమీర్పూర్లో సీటు సాధించి ఇంజనీరింగ్ చదువుతున్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదవడం పట్ల వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ తమ పిల్లల్ని చదివిస్తున్నామని తెలిపారు.